ప్రభు ఒక ద్రాక్ష తోటను పెట్టాడు, నాటాడు. ఆ ద్రాక్ష తోట ఏమివ్వాలా? ఫలాలు ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? యజమానుడికి ఇవ్వాలా. యజమానుడు దూరంగా ఉన్నాడు, ఆయన సేవకులను పంపించాడు. ఒక సేవకుడు వచ్చాడు, అరే మా యజమానుడిది ఈ పొలము కౌలుకి ఇచ్చాడు కదా, మీకు కౌలు అనమాట, దీని ఫలాలు ఇవ్వడరా అంటే వీళ్ళు ఏం చేశారన్నా? ఆడిని కొట్టారు. ఫస్ట్ ఆడు వెనక్కి వెళ్ళి, సార్ వాడు కొట్టాడు సార్ అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేయాలా? కొట్టాడు అనగానే మళ్ళీ నాలాంటోడైతే వెంటనే వస్తాడు. కానీ ఆయన ఏం చేశాడు? ఇంకొకరిని పంపించాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని చంపారు. అరే చంపేశారు, ఇప్పుడు నా సేవకుడిని చంపేశారు, ఇప్పుడు ఆయన ఏం చేయాలన్నా? యజమానుడు మనబోటోడైతే ఫుల్ అసలు ఎక్విప్మెంట్ తీసుకొని గిన్నెలు తీసుకొని వస్తారు. ఆ యజమానుడు ఏం చేశాడు తెలుసా? కుమారుణ్ణి పంపించాడు. వీళ్ళు ఏం చేశారు? కుమారుణ్ణి, ఈయనేరా వారసుడు, ఈయన చంపేస్తే ఇదంతా మంది అయితేని కుమారుణ్ణి చంపేశారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్, ఈ స్టోరీ, ఈ ఉదాహరణ, ఈ ఎగ్జాంపుల్ని ప్రభు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చెప్పగానే యూదులు ఏమనుకున్నారు తెలుసా? ఇది మన గురించే చెప్పాడురా అంటే వీళ్ళు చేసిన పని అది. ఏం చేశారు వీళ్ళు? ప్రవక్తలు, సేవకులు అంటే ఒకరిని కొట్టారు, ఒకరిని చంపేశారు, ప్రవక్తల్ని హింసించారు, సేవకుల్ని చంపేశారు. ఇక అల్టిమేట్గా కుమారుడు వచ్చాడు, యేసుప్రభు వారు వచ్చారు. ఆయన్ని వాళ్ళు ఏం చేశారు? దే కిల్డ్ హిమ్, ఆయన చంపేశారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో నుంచి దేవుని రాజ్యాన్ని తీసేసి, పళ్ళు పంచమంటే కొడుకు పంచకపోతే, పెద్దోడు పంచకపోతే వాడి చేతిలోంచి తీసి ఇంకొక బిడ్డకి ఇచ్చినట్టుగా దేవుని రాజ్యాన్ని గురించిన విషయాలు యూదుల చేతుల్లో పెట్టాడు. కానీ యూదులు సరిగా అందరికీ పంచట్లా, కుమారుణ్ణి చంపేశారు, యజమానుని ఆ పని సరిగా చేయట్లా. అందుకని యూదుల చేతుల్లో నుంచి దాన్ని తీసేసి తొలగించి ఇప్పుడు ఎవరి చేతుల్లో పెట్టాడన్నా? వెరీ గుడ్, సంఘము చేతుల్లో పెట్టాడు.